ఇంకొక 50 days అలా ఆగితే మంచిగా ఇంకా బాగా మంచి కలర్ వస్తాయి. నాది స్వీట్గా అయితే ఉంది. అక్క మీ డే రొటీన్ మాతో షేర్ చేయండి అక్క అని డైలీ ఒక్క కామెంట్ అయినా వస్తుంది. సో మీ అందరి కోసం నాకు నచ్చిన నా 5 AM డే రొటీన్ బ్లాగ్ ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటాను. కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వారి కోసం, నా పేరు జ్యోతి, మేము ఢిల్లీ NCRలో ఉంటాము. మా పాప పేరు రిత్కృతి, అదే మన రిత్కృతి స్వీట్ హోమ్. ఇంకెందుకు ఆలస్యం, మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. నేను ముందు రోజు నైటే లివింగ్ రూమ్ అంతా సెట్ చేసుకొని పడుకుంటాను కాబట్టి సోఫా కవర్స్ దగ్గర నుంచి సెంటర్ టేబుల్, డైనింగ్ టేబుల్ వరకు మార్నింగ్ ఊడ్చి ఇల్లు తుడవడంతోనే నా డే స్టార్ట్ అవుతుంది. 10-15 minutes నా కోసం నేను తీసుకుంటాను ఫ్రెష్ అవ్వడానికి. ఇంకా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చామంటే ముందు ఇల్లు ఊడ్చేయడం, ఊడ్చిన తర్వాత మాప్ పెట్టే గ్యాప్లో నాకు మార్నింగ్ డ్రింక్ రెడీ చేసుకుంటాను. హనీ లెమన్ వాటర్ అనుకోండి, కెటిల్లో కానీ మైక్రోవేవ్లో కానీ వాటర్ పెట్టేసుకొని కలిపేసుకోవచ్చు. కానీ ధనియా మెతి వాటర్ తాగే రోజు మాత్రం నేను నైటే సోక్ చేసి పెట్టుకోను, అలా కూడా తాగొచ్చు. ఇలా అప్పటికప్పుడు మరిగించుకొని తాగేయడమే. ఇంక ఇంటి పని అంతా అయిపోయి మార్నింగ్ డ్రింక్ తాగేసి నేను ఫ్రెష్ అయ్యేసరికి ఈజీగా 1 hour పట్టేస్తుంది. అంటే అరౌండ్ 6 o'clockకి నా పనులన్నీ పూర్తి చేసుకొని నేను బయటకు వచ్చేసరికి సన్ రైజ్ ఇలా ఉంది. ఏదో మంచి మంచి వ్యూ పాయింట్స్కి వెళ్ళవసరం లేదు, మా చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీలో నుంచి ఉంటే మంచి సన్ రైజ్ని ఎంజాయ్ చేయొచ్చని నాకు అనిపిస్తుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాక ఫస్ట్ చేసుకునే పని గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకోవడం. ఇది కనుక వదిలేసి నేను వన్స్ కిచెన్లోకి ఎంటర్ అయ్యానంటే అది ఎంటర్ ద డ్రాగన్ టైప్ అనమాట. ఒకసారి వెళ్ళడమే మన ఇష్టం, మళ్ళీ ఎప్పుడు వెనక్కి వస్తాం అనేది ఇంకా తెలీదు, బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. మనకి తెలిసి పొరపాట్లు అస్సలు చేయకూడదు. ఈ వీడియోలో నా రొటీన్తో పాటు ఇలా నేను ఫాలో అయ్యే చిన్న చిన్న టిప్స్ కూడా మధ్యలో మీకు చెప్తూ ఉంటాను, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ముగ్గు పెట్టుకొని లోపలికి వచ్చేసిన తర్వాత ఎల్లో కలర్, రెడ్ కలర్ పెట్టలేదండో, ఎందుకంటే వైట్ ముగ్గు, నార్మల్ ముగ్గు ఉంటుంది కదా అది, అండ్ ఎల్లో షార్టేజ్ ఉంది ప్రస్తుతానికి. కలర్స్ అన్నీ కాంబోలో వస్తున్నాయి కానీ సపరేట్గా తెప్పించుకుందాం అంటే కుదరట్లేదు. చూసి తెప్పించాలి ఎక్కడ దొరుకుతుందా అని, లేకపోతే మార్కెట్కి వెళ్ళి చూడాలి. అండ్ ఈరోజు లంచ్కి వచ్చేసరికి నా ఫేవరెట్ క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై అండ్ రసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. రసం మా పాప కోసం ఆఫ్టర్నూన్ చేస్తానులేండి, మాకు రోటీలోకే కాబట్టి ముందు కర్రీ చేసేసి మంచిగా కుకుంబర్ అయితే చేస్తా దీని కాంబినేషన్గా. ఏంటి క్యాబేజ్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారా అనుకుంటున్నారా? చాలా మందికి అస్సలు నచ్చదు, కానీ ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు రైస్లో తిన్నా, చపాతీలో తిన్నా కూడా. ముందుగా మార్నింగ్ లేవగానే దీనికోసం మీరు పెసరపప్పు అయితే నానపెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 1 hour నానితే సరిపోతుంది. తర్వాత మంచిగా పోపు దినుసులు, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి ఆనియన్స్తో పాటే మీరు పెసరపప్పు కూడా యాడ్ చేసేసుకోండి. మంచిగా క్రంచీగా ఫ్రై అయితే పంట కింద పడుతున్నప్పుడు బాగుంటుంది. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసిన క్యాబేజ్ కూడా యాడ్ చేసి అప్పుడు లిడ్ క్లోజ్ చేసి మంచిగా క్యాబేజ్ని మగ్గించుకోండి. చాలామంది క్యాబేజ్ని బాయిల్ చేసి యూస్ చేస్తారు, కానీ అవసరం లేదు, ఇలా మూత పెట్టినా కూడా మగ్గిపోతుంది క్యాబేజ్ బాగానే. మీరు అలా ఉడకపెట్టేలా ఉంటే మాత్రం ఏదో స్టీమ్ కుక్ చేయండి. వాటర్ వేసి ఉడకపెట్టేలా ఉంటే వాటర్ని స్ట్రెయిన్ చేసి దాంతో మంచిగా రసం పెట్టుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది క్యాబేజ్ రసం. ఈసారి ఎప్పుడైనా నేను రెసిపీ షేర్ చేస్తానులేండి. అంతే, ఇంకా ఫైనల్గా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని లైట్గా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోండి. నా దగ్గర 2 లేవు కాబట్టి ఏది వేయలేదు. ఇంక ఇక్కడ చపాతీ కోసం కూడా రెడీ చేసేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా ఇవన్నీ రెడీ చేసేసి మా వారిని కనుక పంపించేస్తే ఆ తర్వాత మన మిగతా పనులు స్టార్ట్ అవుతాయి. ఒక లంచ్ బాక్స్ హడావుడి ఇప్పుడు లేదు, మా పాపకి సెషన్ బ్రేక్ కాబట్టి తనకి హాలిడేస్. April 1st నుంచి స్కూల్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి 6 to 7 ఒక హడావుడి, 7 to 8 ఇంకో హడావుడి ఉంటుంది. ఆ రొటీన్ కూడా కంపల్సరీ ఒక వీడియోలో మీతో షేర్ చేస్తాను, అప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందని. ఇదైతే ఆల్మోస్ట్ మా పాపకి హాలిడేస్ ఉన్నప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియో ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో తప్పకుండా టైం తీసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వచ్చు కదా.
రోజు నీ లైకులు గోలేంటి అని అస్సలు విసుక్కోకండి. చెప్తున్నాను కదా, మీ లైకే రీచ్ పెరగడానికి యూజ్ అవుతుంది. ఎంత కష్టపడి వీడియోస్ తీస్తున్నా సరే మినిమం రీచ్ కూడా రావట్లేదు. సో నా కష్టాన్ని కూడా కొంచెం అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ అక్కడ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజు మా కోసం ఓట్స్ బనానా స్మూదీ అయితే చేసుకుంటున్నాను. రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసిందే, ఒకరోజు రాగి జావా విత్ ఫ్రూట్ తీసుకుంటే అదర్ డే స్మూదీ అయితే తీసుకుంటాం. ఈ స్మూదీ రెసిపీ నేను షార్ట్లో కూడా షేర్ చేశాను. మీరు ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉండి చూడకపోతే స్మూదీ రెసిపీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మరొకసారి మీకోసం షేర్ చేస్తాను. దీనికోసం మీరు ముందు రోజు అన్ని నట్స్ సోక్ చేసి పెట్టుకోండి. అంటే రైజిన్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, ఇంకా అంజీర్, డేట్స్ ఇవన్నీ సోక్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓట్స్ ఒకటి నానబెట్టుకొని ఓట్స్ బనానా యాడ్ చేసేసుకొని స్మూదీలా చేసేసుకోవడమే. మీరు స్లిమ్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. నేనైతే కంప్లీట్గా మిల్క్ అవాయిడ్ చేస్తాను. ఎప్పుడైనా మా పాపకి ఇవ్వాలంటే మాత్రం తన కోసం మామూలు మిల్క్ అయితే యాడ్ చేసి ఇచ్చేస్తాను. ఇంకా మా వారు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో చేసే టైం ఉండదు, షార్ప్ 8 o'clock వెళ్ళిపోవాలి కాబట్టి అది కూడా ప్యాక్ చేసేయమంటారు. ఎలానో సాలిడ్స్ కాదు లిక్విడ్సే తీసుకుంటాం కాబట్టి ప్యాకింగ్ ఈజీగా ఉంటుంది. ఇలా మంచిగా ప్యాక్ చేసేసిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. మంచిగా రూమ్ టెంపరేచర్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా మనం ప్యాక్ చేసేసుకోవచ్చు. నేను రొట్టి ప్యాక్ చేయడానికి అల్యూమినియం ఫాయిల్ యూస్ చేయను, ఫుడ్ ర్యాపింగ్ పేపర్ యూస్ చేస్తాను. ఈవెన్ మా పాపకు కూడా అదే మంచిది కూడా. మీరు కూడా యూజ్ చేయకుండా ఉంటే కనుక ఫుడ్ ర్యాపింగ్ పేపర్ని యూజ్ చేయండి ఏమన్నా ప్యాక్ చేసి ఇవ్వాలంటే లంచ్లోకి. ప్రిపరేషన్ ఫాస్ట్గానే అయిపోతుంది కానీ వీటిని చిన్న చిన్న బాక్సుల్లో సర్దడానికే ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తుంది నాకు. ఎప్పటికప్పుడు మా వారు రెడీ అయ్యి వచ్చి పూజ పూర్తి చేసుకునేసరికి లంచ్ బాక్స్ అంతా సర్దేసి 2 తీసుకెళ్ళి సెంటర్ టేబుల్ మీద పెట్టేస్తామని అనుకుంటాను. కానీ ఎప్పటికప్పుడు అలానే లాస్ట్ మినిట్లో ఏంటో ఆ 5-10 minutesలో ఎంత హడావుడిగా ఎంత కంగారుగా చేసినా సరే ఆ 2 minutes లేట్ మాత్రం అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మా వారు వచ్చి రెడీగా నుంచుని ఉంటారు రోజు లాస్ట్లో. అంతే కరెక్ట్గా లంచ్ బాక్స్ ప్యాక్ చేసే టైంకి ఇంకా ఆయన అంతా రెడీ అయిపోయి ఇంకా నువ్వు ఇస్తే నేను బయలుదేరుతాను అన్నట్టు నా వెనకాల నుంచి ఉంటారు వచ్చి. నాకు అలా వెనకాల ఎవరన్నా ఉన్నా చూస్తున్నా ఇంకా హడావుడి కంగారు వచ్చేస్తూ ఉంటుంది. ఫైనల్గా బాక్స్ అయితే ప్యాక్ చేసి పంపించేశాను. ఇంకా తర్వాత కూర్చొని ప్రశాంతంగా 1/2 hour ఇది నా మెడిటేషన్ టైం. హ్యాపీగా నేను నా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. ఇంకా పూజ అయ్యాక ఒక 2 minutes మందిరం ముందే కూర్చొని ఎటువైపు డైవర్ట్ అవ్వకుండా ఫోన్ అస్సలు ముట్టుకోకుండా ఇమీడియట్గా కిచెన్లోకి వచ్చేస్తాను. ఈ కిచెన్ పని అంతా క్లియర్ చేసేసుకొని తర్వాత బట్టల పని ఉంటుంది. మార్నింగ్ లేవగానే స్నానానికి వెళ్ళే ముందే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసి ఆన్ చేసేస్తాను. కానీ ఈ గ్యాప్లో మనకు ఆరబెట్టే టైం అస్సలు ఉండదు కాబట్టి కిచెన్ అంతా క్లియర్ చేసుకున్న తర్వాత అరౌండ్ 9 o'clock అవుతుంది. ఆ టైంకి అయితే బట్టలు ఆరబెట్టుకుంటాను. అప్పుడు మంచిగా సన్ కూడా వస్తుంది మా బాల్కనీస్లో కాబట్టి సరిపోతుంది. ఇంకా ముందు నేను తీయలేను కూడా టైము. నాకు వేరే పనులన్నీ కాస్త ప్రియారిటీస్ ఉంటాయి కదా మనకి, వాటిని చూసుకుంటూ మనం వెళ్తూ ఉండాలి. అంటే ఏ టైం ఏది చేయాలి, ఎక్కడ మన అవసరం ఉంది అని. అంతేగాని మొండిగా ఈ పని వాషింగ్ మిషన్ అయిపోయింది కదా ముందు బట్టలు ఆరేయాలంటే లంచ్ బాక్స్ లేట్ అయిపోద్ది, బయటికి వెళ్ళాలి, ఆఫీస్కి ఇబ్బంది, ఇలా ఉన్నప్పుడు ఒకళ్ళని ఇబ్బంది పెడుతూ మన పనులు కాకుండా టైం చూసుకొని మనం మన ఇంట్లో సిచ్యువేషన్స్ని బట్టి మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. లంచ్ బాక్స్ హడావుడు లేదనుకోండి, వాషింగ్ మిషన్ అవగానే బట్టలు కూడా ఆరబెట్టేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఈ కిచెన్ అంటారా ఇలా మెస్సీగా ఉంటుంది. వేరే పనుల మీద డైవర్ట్ అయినా మనం పొరపాటును కూడా మీరు మార్నింగ్ అవర్స్లో అస్సలు ఫోన్ అనేదే పట్టుకోవద్దు. నేను ఫోన్ తీసుకుంటాను ఓన్లీ రికార్డింగ్ పర్పస్కి మాత్రమే. ఇంకా గిన్నెల బుట్టంతా సర్దేసి మంచిగా నీట్గా కిచెన్ అయితే క్లీన్ చేశాను. ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడైతే పాలు కాచి రెడీగా ఉంచాను. మా అమ్మాయికి తాగడానికి పాలు కలిపేశాక మిగతా పాలు తోడు పెట్టేస్తాను. ఇంకా మార్నింగ్ సన్ చూసారా ఎలా వచ్చేస్తుందో బాల్కనీలోకి. మొన్న రీపాటింగ్ చేసిన మొక్కలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం ఇంకా ఎండలోకి షిఫ్ట్ చేశాను. 2 days అయిపోయింది, వాటికి సెటిలింగ్ టైం వచ్చేసినట్టే. ఇంకా మంచిగా ఇప్పుడు సన్ తగిలేలా పెట్టినా పర్లేదు. మనం రీపాటింగ్ చేసిన వెంటనే డైరెక్ట్ సన్లో పెట్టేస్తే కొన్ని ప్లాంట్స్ సెటిల్ అవ్వవు, పాడైపోతాయి. అందుకని కొంచెం షేడ్లో ఉంచి ఒక 2 days తర్వాత నార్మల్గా మిగతా ప్లాంట్స్తో పాటు పెట్టేస్తే సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఎండ బాగా వస్తుంది, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి
ఒకసారి ఖచ్చితంగా పోయాల్సిందే మొక్కలకు వాటర్ అయితే. ఇంకా మే, జూన్ ఆ టైంలో 2 సార్లు కూడా పోయాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది. నేను పాట్ చేశాక అసలు ఇప్పటివరకు పోయలేదు, ఎందుకంటే కంటిన్యూగా ఆ తర్వాత 2 డేస్ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇంకా అందుకని ఈరోజు అయితే కంపల్సరీ వాటర్ అవసరం. ఒక్కరోజు కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. కాకపోతే ఒక్క మగ్గు పోసే దగ్గర మీరు హాఫ్ మగ్గే పోయండి, కానీ అస్సలు పోయకుండా మాత్రం ఉండద్దు. ఈ రోజెస్ అయితే ఎంత బాగున్నాయో, వీటిని ఇలా చూసి సంతోషపడ్డమే కానీ నేను నార్మల్గా కోయను. అండ్ ఇక్కడ మల్లె మొగ్గలు కూడా రెడీగా ఉన్నాయి, ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయా అని నేను వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ సెట్ దేవుడికి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే మల్లె పువ్వుని అలా స్మెల్ చేయాలని నాకైతే చాలా ఉంది. ఇంకా తర్వాత ఇమీడియట్గా బట్టలు ఆరేయడానికి కూడా వచ్చేసాను. ఇందాక మొబైల్ గురించి చెప్తున్నాను కదా, మొబైల్ మనం అనుకుంటాం కానీ ఈ పనికి మధ్యలో గ్యాప్లో జస్ట్ ఒక 2 మినిట్స్ కూర్చొని అలా నోటిఫికేషన్స్ అన్నా చూసుకుందాం అని అనిపిస్తుంది, కానీ అస్సలు టెంప్ట్ అవ్వకండి. అలా టెంప్ట్ అయి కూర్చున్నామంటే అది నోటిఫికేషన్స్ దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్, లేదా మీకు నాలాగా ఛానల్ ఉంటే ఒకసారి వైటీ స్టూడియో ఓపెన్ చేసి మనం అనలిటిక్స్ చూడడం స్టార్ట్ చేసామంటే ఈ వీడియో ఇలా వెళ్తుంది, ఆ వీడియో అలా వెళ్తుంది, ఇది ఎందుకు వెళ్ళట్లేదు, ఇంత ఎందుకు తక్కువ ఉంది, దీనికి వాచ్ టైం ఎందుకు రావట్లేదు, దీనికి వ్యూస్ ఎందుకు రావట్లేదు, ఇలా రకరకాల ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి కంపల్సరీ నేను పెట్టుకునే స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే మార్నింగ్ 5 నుంచి 10కి నాకు ఇంట్లో పని అంతా అయిపోయి నేను ఫ్రీ అయిపోతాను. ఆ టైం వరకు ఏది ఏమైనా సరే ఫోన్ అస్సలు పట్టుకోకూడదు. కాల్స్ అంటారా, ఇంకా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే ఎలాగో మనకి రింగ్ టోన్ వినిపిస్తుంది కాబట్టి చూసుకొని ఆ కాల్స్ కూడా అవసరం అనుకుంటేనే లిఫ్ట్ చేయాలి. అవసరం లేని కాల్స్ అంటే వదిలేస్తాను నేనైతే. ఎప్పుడైనా తర్వాత కాల్ బ్యాక్ చేసేవైతే అలా చేస్తాను, కానీ ఇంటి నుంచి వచ్చే ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి మాత్రం అటెండ్ చేస్తాను. రీల్స్, షార్ట్స్ మాత్రం చూస్తూ అస్సలు కూర్చోకుండా అవి మనం స్వైప్ చేస్తూ ఉంటే మన గంటలు టైంని అయితే ఈజీగా తినేస్తాయి. అవలీలగా అంటారు చూసారా, అలా. అందుకని ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను ఫాలో అయ్యే స్ట్రిక్ట్ రూలే మీరు కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏ పనైనా మనం స్టార్ట్ చేసి 21 డేస్ కంటిన్యూగా చేసామంటే ఖచ్చితంగా మనకు ఆ పని అలవాటు అయిపోతుంది. అది ఎర్లీ మార్నింగ్ లేవడం ఏంటి, ఫోన్ ఎడిక్షన్ ఏంటి, ఏదైనా సరే ఈజీగా ఒక హ్యూమన్ బీయింగ్ అనుకుంటే చేయలేనిది అసలు ఏది ఉండదు. కాకపోతే మనం అనుకోవడానికే చాలా టైం తీసుకుంటాం. అలా అనుకోవడానికి కూడా బోల్డ్ అని ఆలోచిస్తాం, మనం చేయగలమా చేయలేమా అని. ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి అసలు చేయగలమా చేయలేమా అనేది కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి. అప్పుడే కదా తెలుస్తుంది మీరు చేయగలరా లేదా అని. అలా మాటల్లో మంచిగా నేనైతే బట్టలు కూడా ఆరబెట్టేసుకున్నాను. సమ్మర్లో ఎటువంటి బాధ లేకుండా హాయిగా టైంకి బట్టలు ఆరిపోతే ఈవినింగ్ ఫోల్డ్ కూడా చేసేసుకోవచ్చు. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇంట్రోలో చెప్పినట్టే ఈరోజు నా డే రొటీన్ చేస్తున్నా. చాలా ప్రొడక్టివ్గా ఉండబోతుంది, మీకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. మామూలుగా అయితే అంటే నేను డైలీ వ్లాగింగ్ చేసేప్పుడు ఈ 10 to 12 టైం నాకు ఎడిటింగ్కి, వాయిస్ ఓవర్కి దానికి వాడేదాన్ని. ఇప్పుడు ఆల్టర్నేట్ డే వీడియోస్ పెడుతున్నాం కదా, వీక్లీ 3 వస్తున్నాయి కాబట్టి ఆ మిగతా డేస్లో ఇంట్లో నా పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటున్నాను. ఈరోజు ఏం చేయాలనుకుంటున్నానంటే, ఇంకా సమ్మర్ వచ్చేసింది, పిల్లలు హాలిడేస్ వచ్చేసాక ఇంకా మన మాట వింటారా. మా అమ్మాయి పాప్సికల్స్ కావాలంటుంది. వాటర్ మిలన్ తీసుకొచ్చాను, యాక్చువల్లీ లాస్ట్ టైం మార్కెట్లో తెచ్చాను కదా, అప్పటి నుంచి అడుగుతుంది కావాలని. సరే ఈ వీక్ చేస్తానన్నాను. నేను ఇవి లోపల స్టోర్ చేయడం ఎలా చేశానో ఏంటో మరి, జాగ్రత్తగానే పెట్టాను, కానీ రెండింటికి మాత్రం ఇవి ఇలా బ్రేక్ అయిపోయినాయి. బట్ స్టిల్ ఓకే, బాగానే వస్తాయి. 2 బాగానే ఉన్నాయి కదా. ఇది మంచిగా వాటర్ మిలన్ షేప్లో భలే ఉంటుంది. ఇవి మీకు ఎక్కడన్నా దొరుకుతాయి, ఈవెన్ అమెజాన్లో కూడా ఉన్నాయి. 150 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా రేట్. ఇవి నేను ఎప్పుడో కొన్నానులేండి. ఇప్పుడు ఇవి విరిగిపోయినాయి కాబట్టి వేరేవి చూసి తీసుకుంటాను, ఎందుకు ప్లాస్టిక్ ఎక్కువ కొనడం అని. అంతే, ఇది ఒకటి చేయాలి. ఇది ఎంత 5 మినిట్స్లో అయిపోద్ది, చూపిస్తాను మీకు కూడా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలని. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంకొకటి వెన్న చేయాలి. ఇంకా పెరుగు తోడు పెట్టడం స్టార్ట్ చేసాం కాబట్టి ఆబ్వియస్లీ మీగడ వస్తుంది, దాని నుంచి వెన్న అయితే చేస్తూ ఉంటాం. ఆల్రెడీ 1 వీక్ నుంచి తీసి పెడుతున్నాను వెన్న, మీగడ. దాన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టేసి వెన్న చేసి నెయ్యి పాప్సికల్స్కి రెడీ చేసేస్తా. ఎలా చేస్తాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసేస్తాను ఫాస్ట్గా. తర్వాత ఇది కొంచెం చల్లారుతుంది. ఆ గ్యాప్లో నేను మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, నార్మల్ అంటే 1 వీక్ వరకు యాక్చువల్గా నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా బాగానే ఉంటుంది, మీ ఫ్రిడ్జ్ కండిషన్ని బట్టి. లేదు కొన్ని చిన్న ఫ్రిడ్జ్లు కూలింగ్ తక్కువ, ఎక్కువ ఓల్డ్ అయిపోయినాయి అలా ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఏంటంటే పైన ఎల్లోగా ఒక లేయర్ ఫామ్ అయిపోద్ది 3-4 డేస్ తర్వాత.
మీరు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవడం. మంచి ఎయిర్టైట్ కంటైనర్లో వేసి ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని మీరు ఇలా వెన్న చేసుకోవాలనుకున్నప్పుడు బయటికి తీసి పెట్టుకుంటే సరిపోతుంది. వింటర్ కాదు కాబట్టి సమ్మర్లో కొంచెం వేడికి బయట నార్మల్ టెంపరేచర్కి వస్తే చాలు. మరి ఐస్లా ఉంటే మీరు పట్టలేరు కదా, అందుకని తీసైతే బయట పెట్టా. మనం వాటర్ మిలన్ రెడీ చేసేలోపు అది కూడా రెడీ అయిపోద్ది. చూపిస్తా నేను వెన్న నెయ్యి ఎలా చేసుకుంటానని, మీరైతే చూస్తూ ఉండండి. వాటర్ మిలన్ అయితే తీసాను. ఇంకా కొంచెం మనం ఇంకొక 15 days అలా ఆగితే మంచిగా ఇంకా బాగా మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు నాది స్వీట్గా అయితే ఉంది కానీ బట్ పెద్దగా కలర్ అయితే రాలేదు. చూద్దాం. ఎనీవేస్ కొంచెమే కట్ చేసుకుంటాను. 4 moldsే కదా నాది, కొన్ని 6 కూడా ఉంటాయి. 6 వాటికి ఏంటంటే కొంచెం ఎక్కువ జ్యూస్ పడుతుంది. మిక్సీ జార్ కూడా నేను స్మూతీ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టేశాను. రెడీగా ఇచ్చేయాలని ఉంది కాబట్టి ఇది చేశాక మళ్ళీ వెన్న కూడా చేయాలి ఇందులోనే. సో చేసేద్దాం క్విక్గా. వాటర్ మిలన్ అయితే కట్ చేద్దాం ఫస్ట్. ఒక మంచి నైఫ్ ఉంటే వాటర్ మిలన్ కట్ చేయడం చాలా ఈజీ. పైన అలా ఉంది కానీ లోపల పర్లేదులేండి, కలర్ బాగానే ఉంది. పైన ఏంటో కొంచెం అలా లైట్గా ఉంది. సో ఇప్పుడు చక్కగా కట్ చేసేసి టక్క జార్లో వేసేయడమే. ఇంతకీ మీరు చేస్తారా లేదా? మీ పిల్లలకి ఇష్టమా కాదా? చల్లగా ఏవో ఒకటి పెట్టమని అడుగుతూ ఉంటారు కదా హాలిడేస్లో. ఇది ఈజీ అండ్ హెల్దీ కూడా. మీ వాటర్ మిలన్ ప్రాపర్ స్వీట్గా ఉందనుకోండి, ఇందులో మీరు షుగర్ కూడా యాడ్ చేసే పని లేదు. కాబట్టి పిల్లలు ఎలా అంటే జ్యూస్ తాగినట్టే, ఫ్రూట్ జ్యూస్. నేను కుల్ఫీ ఎలా చేయాలో కూడా నేను లాస్ట్ ఇయర్ షేర్ చేశాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఇయర్ కూడా చెప్తానులేండి. బట్ మీరు ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నారనేది నాకు తెలియాలి. ఈ వీడియోకి మీరు ఇచ్చే లైక్స్, మీకు కంపల్సరీ కుల్ఫీ రెసిపీ కావాలంటే కామెంట్స్, దాన్ని బేస్ని బట్టి అవి బేస్ చేసుకొని నేనైతే కుల్ఫీ షేర్ చేస్తాను. సో తప్పకుండా లైక్ చేసేయండి, హైప్ చేయండి. సింపుల్గా వాటర్ మిలన్ కటింగ్. స్వీట్నెస్ చెక్ చేస్తున్నా, షుగర్ వేయాలా వద్దా అని. లైట్గా వేస్తే బాగుంటుంది, వేస్తా. నేనైతే లైట్గా బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నా. మీరు నార్మల్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు తింటారు కదా, మరి బాగా స్వీట్గా లేదనుకోండి, అంత ఇష్టంగా తినరు. ప్లస్ ఐస్ కట్టేస్తుంది కాబట్టి ఆల్రెడీ ఉన్న స్వీట్నెస్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి షుగర్ వేసుకోండి లైట్గా. కొంతమంది లెమన్ కూడా యాడ్ చేస్తారు కానీ నాకు అంత ఇష్టం ఉండదు, నేనైతే యాడ్ చేయను. సో ఇప్పుడు పట్టేద్దాం. ఇప్పుడు జస్ట్ ఈ మౌల్స్లో పోసేసుకోవడమే. జ్యూస్ ఎక్కువే అవుతుంది, మరి ఫుల్గా పోసేసుకోకండి, కొంచెం గ్యాప్ ఉంటేనే బెటర్. ఫస్ట్ది సరిపోయేది అంతే, 4 కాబట్టి జ్యూస్ తాగేయచ్చు ఇప్పుడు. లేదా మీ కప్స్లో అలాంటి వాటిల్లో కూడా, పేపర్ కప్స్ అలాంటి వాటిలో కూడా వేసి పెట్టుకోవచ్చు. ఇంకా వీటికి ఇప్పుడు ఇలా మూతలు పెట్టేయడమే. ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. మీ దగ్గర ఐస్ క్యూబ్స్ రెడీ అవ్వడానికి మీ ఫ్రిడ్జ్లో ఎంత టైం పడుతుందో అంత టైంలో రెడీ అయిపోతాయి.
ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా ఈజీగా వెన్న వచ్చేస్తుంది. 2 సార్లతో నా దగ్గర ఉన్న మీగడైతే సరిపోతుంది. లేదు మీ దగ్గర సమ్మర్ బాగా వేడిగా ఉంది, మిక్సీ పడుతున్నప్పుడు కరిగిపోతున్నట్టు అవుతుంది అనుకుంటే కనుక మీరు ముందుగా ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ రెడీగా పెట్టుకోండి. ఏం లేదు, ఒక వాటర్ బాటిల్తో వాటర్ పెట్టేసుకున్న ఫ్రిడ్జ్లో రెడీగా ఉంటుంది కదా, ఆ వాటర్ వేసి ఇంకొక పల్స్ ఇచ్చేసారంటే ఐస్ వాటర్ వల్ల మంచిగా దగ్గరకు వస్తుంది. తర్వాత దాన్ని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇంక ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవడమే నెయ్యి చేసుకోవడానికి. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను కదా, ఇలా మీరు మిక్స్ చేస్తూ ఉండండి. అంటే అది కొంచెం కరిగే వరకు. అప్పుడు ఏంటంటే కింద అదంతా అంటుకుపోకుండా ప్యాన్కి నీట్గా సపరేట్ అయి వస్తుంది. అప్పుడు మీకు క్లీనింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా నెయ్యి రెడీ అయిపోతుంది అన్నప్పుడు మీ దగ్గర ఉంటే తమలపాకు, కరివేపాకు, మెంతులు ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. ఇవి ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో మనం చేస్తున్నప్పుడు ఎక్కువ రోజులు నెయ్యికున్న న్యాచురల్ స్మెల్ ఉంటుంది చూసారా, అది పోకుండా రిటైన్ చేస్తాయి ఇవి. కాబట్టి మీ దగ్గర ఉంటే తమలపాకు లేదా నార్మల్ మెంతులు వేసుకున్నా సరిపోతుంది. ఆ స్మెల్ చాలా రోజుల వరకు అలానే ఉంటుంది. ఇంకా ఏదో ఒక ఏరియా క్లీనింగ్ కానీ ఆర్గనైజింగ్ కానీ చేయకుండా మన డే ఎండ్ అవ్వదు. ఇంకా పనులన్నీ చేసేసుకున్న తర్వాత నేను మా అమ్మాయి హ్యాపీగా లంచ్ చేసేసాం. తను ఏదో తన యాక్టివిటీస్లో బిజీగా ఉంది. ఇంకా నేను అన్ని షెల్ఫ్లో ఒకసారి చెక్ చేశాను, అందరి కబోర్డ్స్ అన్నీ నీట్గానే ఉన్నాయి. లాస్ట్ వీక్ అన్నీ సెట్ చేశాను. రీసెంట్గా వింటర్ నుంచి సమ్మర్కి రీసెట్ అయ్యాం కాబట్టి ప్రస్తుతానికి కొంచెం బాగానే ఉన్నాయి. ఇంకా మా అమ్మాయి స్కూల్ స్టార్ట్ అయ్యి కొంచెం హడావుడిగా స్కూలు రావడం, క్రికెట్కి వెళ్ళడం ఇలాంటి హడావుడిలో కొంచెం మెస్ చేసేస్తుంది. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నీట్గా తనకు కావాల్సినవన్నీ తీసుకొని యూస్ చేసుకుంటుంది. ఏది మెస్సీగా లేదు కాబట్టి దేన్ని ఆర్గనైజ్ చేసే పని అయితే లేదు. కానీ మా వారి బట్టలు ఐరన్ చేయడానికి ఇచ్చాను, అవి వచ్చేసాయి. వాటిని పనిలో పని సర్దేశాం అనుకోండి, అక్కడ ఉండకుండా ఈజీగా ఉంటుంది అంతే. లేదు వాటిని అలా పెట్టేసామంటే ఇంకా నైట్ అయిపోద్ది. నైట్ అయితే అబ్బా రేపు సర్దుదాంలే అనిపిస్తుంది. లేదా ఈవినింగ్ మా వారు వచ్చాక ఆయన చూసారనుకోండి, తను ఓకే నేను ఏదో పనిలో ఉండి సర్దలేదులే అని తను సర్దుకోవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకో తనతో అంటే ఇంకా నాకు అవ్వదు అనుకున్నప్పుడు తప్ప హెల్ప్ తీసుకోవడం అంత ఇష్టం ఉండదు నాకు. ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఆఫీస్లో స్ట్రెస్తో ఉండి వస్తారు కదా, ఈవినింగ్ కాస్త రిలాక్స్డ్గా ఉంటేనే బాగుండి అనిపిస్తుంది. సరే మనం కూడా ఎలానో ఖాళీగా ఉన్నాం, ఇప్పుడు కనుక కూర్చుంటే ఏదో ఫోన్ చూస్తాం, కాసేపు టీవీ చూసినా పర్లేదు. కానీ ఫోన్ చూడడం, తినగానే నిద్రపోవడం ఈ రెండు నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఇలా ఏదో ఒక పనిలో నన్ను నేను ఎంగేజ్ చేసుకున్నానంటే కనుక ఈజీగా టైంపాస్ అయిపోద్దని ఇక్కడైతే ఆయన బట్టలు సర్దేస్తున్నాను. పనిలో పని కొంచెం అటు ఇటుగా ఏమైనా ఉన్నా కూడా ఇలా మనం సర్దుతున్నప్పుడే వాటిని కూడా ఒక 2 minutes రీసెట్ హ్యాబిట్స్ అని కూడా నేను ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఆ 2 minutes హ్యాబిట్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. నేను ఆ బట్టలు సర్దేసుకొని కొంచెం ఇల్లంతా రీసెట్ చేసుకునే టైంకి మా అమ్మాయి క్రికెట్కి డ్రాప్ చేసే టైం అయిపోయింది. అదే నేను రికార్డ్ చేయలేదులేండి. తన క్రికెట్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేసి ఇంక ఈవినింగ్ పనులన్నీ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత పాప్సికల్స్ ఎలాగో తను వచ్చేసరికి రెడీ అయిపోతాయి. ఇంకా స్వీట్ కార్న్ కూడా ఉంది, దాన్ని కూడా వలిచేసి మంచిగా బాయిల్ చేసి పెట్టేశాను. అండ్ ఇంక ఇక్కడైతే వచ్చేసింది కూడా. రాగానే ఫస్ట్ పాప్సికల్స్ రెడీయా అని అంటుంది. చాలా ఎగ్జైటెడ్ ఉంటారు పిల్లలు. ఏంటో ప్రతి సంవత్సరం తినేది అయినా కూడా ప్రతిసారి కొత్తగా వాళ్ళు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతారు కదా, దానికోసం ఏమన్నా చేయొచ్చు అనిపిస్తుంది నాకైతే. హాయ్ గాయ్స్, పాప్సికల్స్ ఎలా ఉన్నాయి? అసలు అడిగింది బన్నుగాడు. బన్ను ఎలా ఉందిరా? ఓకే థ్యాంక్ యూ. ఎలా ఉంది బాబు? నువ్వు అలా తింటుంటే మాత్రం బాగుంది. ఓకే ఎంజాయ్. అన్నీ చేసేద్దాం అమ్మ. ఇంకా మస్క్ మిలన్ పాప్సికల్స్, మ్యాంగో పాప్సికల్స్. ఓకే రావాలి కదా మ్యాంగోస్. ఓకే ఎంజాయ్. ఇంకా తన అంత ఎంజాయ్ చేసేలోపు స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయింది. ప్లెయిన్ సాల్టెడే తింటుంది మా అమ్మాయి. కొంచెం సాల్ట్, పెప్పర్, పైనుంచి నిమ్మకాయ మాత్రం ఎక్కువ కావాలి, ట్యాంగీగా ఉంటే ఇష్టం అనమాట. కాబట్టి ఇంకా నిమ్మకాయ కూడా వేసి ఇచ్చేసాను. మంచిగా తన స్నాక్ ఎంజాయ్ చేసింది, ఫ్రెష్ అయిపోయింది, వాళ్ళ డాడీతో కొంచెం టైం స్పెండ్ చేసింది. ఇంకా డిన్నర్ విషయానికి వచ్చేసరికి తనైతే పోహా కావాలంది. స్వీట్ కార్న్ కూడా కొన్ని తీసి పక్కన పెట్టాను. ఇంట్లో కూడా ఇడ్లీ పిండి అటు ఇటు కాకుండా ఉంది. దోశ పిండి అయితే లేదులేండి, ఇడ్లీ పిండి అందరికీ సరిపోదు. సరే ఎలాగో నేను కూడా వేరే ఆప్షన్ కోసం చూస్తూ ఉన్నా. సరే తను ఎలాగో పోహా కావాలంది కదా, ఇంట్లో పోహా కూడా కొంచెమే ఉన్నాయి. అప్పుడప్పుడు ఇలానే అవుతూ ఉంటుంది. ఇంకా గ్రాసరీ తెచ్చే టైం కూడా వచ్చిందని నాకు
అర్థమైపోయింది. ఇంకా స్లోగా లిస్ట్ రాసి గ్రాసరీ కూడా తెప్పించుకుంటాను. ఈ మంత్ నేనేమేమి గ్రాసరీ తెప్పించుకున్నాను, ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని రెడీగా ఉండండి. ఇంకా నా స్టైల్లో పోహా చూసేద్దామా. ఈ పోహాలో నాకు అన్ని వెజిటబుల్స్ వేసి చేయడం అంటే ఇష్టం. బట్ ఈరోజు అన్ఫార్చునేట్లీ స్వీట్ కార్న్ తప్ప ఇంకేం లేవు. ఇంకా ఇందులో మీరు క్యారెట్, గ్రీన్ పీస్ అవి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉన్నాయి కానీ ఎందుకో నేను వేయలేదు. స్వీట్ కార్న్, ఆనియన్స్ మాత్రం ఎక్కువ వేసాను. పోహాలో ఇన్ని ఆనియన్స్ అనుకోకండి, ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే పర్సనల్గా అలా ఇష్టం. మీకు కూడా ఇలా ఒకసారి ట్రై చేయాలనిపిస్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మీరు యాడ్ చేసుకోవాల్సిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఎక్కువ ఏం ఫ్రై అవసరం లేదు. వెజిటబుల్స్ జస్ట్ అలా కొంచెం సాఫ్ట్ అయితే చాలు. ఆ తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పోహాను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. నాకు పైనుంచి రెడ్ చిల్లీ పౌడర్ అలాంటివి వేసే అలవాటు లేదు, నాకు ఇష్టం ఉండదు కూడా ఆ ఫ్లేవర్. నేను గ్రీన్ చిల్లీస్తోనే కావాల్సిన స్పైస్ అంతా తీసుకొస్తాను. ఇంకా పోహాలో కంపల్సరీ కరివేపాకు ఉంటే బాగుంటుంది కానీ నా దగ్గర కరివేపాకు అవైలబుల్గా లేదు. మన చెట్టు ఇంకా సెటిల్ అవ్వలేదు. సెటిల్ అయితే ఇలాంటి చిన్న చిన్న వాటికి యూస్ చేసుకోవచ్చు. ఇంకా పైనుంచి లెమన్ పిండేసుకున్నామంటే యమ్మీ యమ్మీ పోహా రెడీ అయిపోయినట్టే. సో ఇడ్లీ పోహాతో మా డిన్నర్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 2 రకాలతో నడిచిపోయింది కానీ ఒక్కొక్కసారి 3 వెరైటీస్ కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కావాలంటారు. మామూలుగా నేను మా వారు సేమ్ తింటానులేండి. మా పాప కోసం ఏదైనా డిఫరెంట్గా చేస్తూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి మా వారి నా చాయిస్ కూడా డిఫరెంట్ అయిపోద్ది అనమాట. అంటే ఒక్కొక్క రోజు లైక్ మంగళవారం అలాంటి రోజుల్లో నేను ఎగ్ కూడా తిన్నాను. ఆ టైంలో మా వారు ఎగ్తో ఏమన్నా చేయమంటారు. అలాంటప్పుడు 3 టైప్స్ కూడా చేస్తూ ఉంటాం. అంతే, ఇంకా ఇంట్లో వాళ్ళ రుచిని బట్టి మనం చేస్తూ ఉండాలి, అంతే కదా. మీ నైట్ రొటీన్లో ఏదన్నా ఒక పని కంపల్సరీ ఉండాలి అంటే అది మాత్రం కిచెన్ క్లీనింగ్ అనే నేను చెప్తాను. ఐ నో మార్నింగ్ 5 o'clock నుంచి చేస్తూనే ఉంటాం, ఎగ్జాస్ట్ అయిపోతాం. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అబ్బా ఏం చేస్తానులే అనిపిస్తుంది. కానీ కంపల్సరీ మీరు అవసరమైతే ఆఫ్టర్నూన్ ఒక 1 hour బ్రేక్ తీసుకొని రెస్ట్ తీసుకోండి. కానీ కిచెన్ క్లీనింగ్ని మాత్రం అవాయిడ్ చేయొద్దు. మీరు నెక్స్ట్ డే మార్నింగ్ స్మూత్గా ఉండడానికి ప్రిప్స్ మిగతావన్నీ చేసుకోకపోయినా పర్లేదు కానీ కిచెన్ని మాత్రం ప్రిపేర్ చేసుకొని పడుకోండి. మార్నింగ్ లేవగానే ఆ ప్లెజెంట్ ఫీలింగ్ మీకే చాలా హ్యాపీగా ఉంటుంది. పనంతా స్మూత్గా అయిపోద్ది. మిగతా ప్రెప్స్ చేసుకోకపోయినా. ఏమంటారు మీరు? నా కేటగిరీయేనా? నాతో మీరు ఏమైనా షేర్ చేసుకోవాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ కూడా మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు, మాట్లాడచ్చు. ఇంక ఇక్కడైతే నట్స్ సోక్ చేయడంతో నా డే అయితే ఎండ్ అయిపోద్దని చెప్పాలి. ఇంకా ఫైనల్గా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేశాను, మంచిగా ముగ్గు పెట్టేశాను. నట్స్ కూడా సోక్ చేసి పక్కన పెట్టేశా. సో ఇదండి ఫైనల్గా క్లీనింగ్ మొత్తం అయిపోయింది. నా డైలీ రొటీన్ షేర్ చేయమని అడుగుతున్నారు కదా. మోస్ట్లీ నా రొటీన్ ఇలానే ఉంటుంది. ఇంకా కొన్ని చేంజెస్ అంతే. రోజు క్లీనింగ్ ఆర్గనైజ్ చేసే ప్లేసెస్ మారుతూ ఉంటాయి కానీ రొటీన్ వర్క్స్ ఇవే ఉంటాయి. ఆ స్పెషల్ క్లీనింగ్ ఆర్గనైజింగ్ ఎలా చేసుకుంటాను అనేది ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను. ఇది ప్రాపర్గా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని అడిగారు కదా, దానికోసం అయితే షేర్ చేశాను. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా నాతో చెప్పండి. వీడియో నచ్చితే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంక ఇప్పుడు మీకు తెలిసిందే కదా ఫైనల్ రిచువల్, సోఫాలన్నీ ఒకసారి అలా సెట్ చేసేసుకొని వెళ్ళి పడుకోవడమే. సో ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలిసే వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.